నమస్కారం. మీ అందరికీ స్వాగతం చెబుతున్నాం మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ప్రపంచాన్ని మారుస్తున్న ఓ అద్భుతమైన టెక్నాలజీ గురించి. అదే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ ఒక కృత్రిమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేధస్సు ఆధారిత టూల్. మన మాటలను అర్థం చేసుకుని సమాధానాలను చెబుతుంది. మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ చాట్ జీపీటీ కంప్యూటర్, మొబైల్, ల్యాప్టాప్, టాబ్లెట్, బ్రౌజర్ ఎట్సెట్రా ఇలాంటి ఏ ప్లాట్ఫామ్ పైనైనా పనిచేస్తుంది. ఈ చాట్ జీపీటీ ఉపయోగించడం ద్వారా చాలా సులభం. ఈ చాట్ జీపీటీ అనేది ఓపెన్ ఏఐ అనే అమెరికా కంపెనీ రూపొందించిన ఒక లాంగ్వేజ్ మోడల్. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్. ఈ చాట్ జీపీటీ వెనుక ఉన్న సాంకేతిక ఏమిటంటే, ఈ చాట్ జీపీటీ మెషిన్ లెర్నింగ్ అనే విభాగానికి చెందినది. అంటే ఈ చాట్ జీపీటీ మనం అడిగిన ప్రశ్నలకు మన భాషలో సహజంగా అర్థవంతంగా సమాధానాలు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ యొక్క సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక వాయిస్ మోడ్ సర్కిల్ ఇన్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఇంకా బ్లాక్లోనే ఉంది. ఎస్, నౌ కేమ్. ఇట్లా గ్రీన్ సర్కిల్ వచ్చి మనం మాట్లాడాలి. హలో చాట్ జీపీటీ, హౌ ఆర్ యూ? Hey there. I'm doing great. Thank you. Yes. How about you? How's your చూడండి day going? ఎలా సమాధానం ఇచ్చింది అని యూస్ వాయిస్ మోడ్ ఐకాన్లు ప్రశ్నిస్తే సమాధానం ఎలా చెప్తుంది. చూడండి, కళ్ళది చూశారు కదా. అంటూ చాట్ మనం మాట్లాడవచ్చు. ఇలా ఇంకో క్వశ్చన్ వేద్దాం. చూడండి, చాట్ జీపీటీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆల్టర్నేటివ్ టు గూగుల్ సెర్చ్, ఈజ్ ఎ జోక్ అంటూ చాట్ జీపీటీకి చెప్పాలి. హౌ కెన్ యూ రెస్పాండ్ చాట్ జీపీటీ? Oh, that's a fun question. If you ask me a joke, I'll do my best to respond in a humorous way. I can definitely handle a bit of comedy, so feel free to test me out anytime. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఎలా సమాధానం ఇస్తుందో. ఇదనమాట దీని యొక్క మహత్యం. ఇది ఇంకో క్వశ్చన్ వేద్దాం. చాట్ జీపీటీ ఈజ్ ఎ మెషిన్ లెర్నింగ్ టూల్. హౌ ఆర్ యూ రెస్పాండింగ్? హౌ కెన్ యూ రెస్పాండ్ చాట్ జీపీటీ? అద్భుతమైన ప్రశ్న. చాట్ జీపీటీ మిమ్మల్ని సమాధానించడానికి పెద్ద డేటా నుండి శిక్షణ పొందింది, కానీ ఇది ప్రీ డిఫైన్డ్ జోక్స్ లేదా కాస్త మానవీయమైన స్పందనలతో కూడా స్పందించగలదు. అంటే ఎటువంటి ప్రశ్న అడిగినా అది నేర్చుకున్న సమాచారంతోనే స్పందిస్తుంది. Yes, okay, thank you very much, ChatGPT. Let us come back. So, if we turn off voice mode mic, we can get the previous screen of interface of ChatGPT. Now, ఈ ChatGPT పాఠశాల నుండి పరిశోధనా కేంద్రం వరకు అన్ని చోట్ల ఉపయోగపడుతుంది. అయితే మీరు అడగాలనుకున్న ప్రశ్నను ఈ ChatGPT సెర్చ్ బాక్స్లో టైప్ చేయాలి. ఉదాహరణకు ఇది ఆస్క్ ఎనీథింగ్ అని ఇక్కడ సెర్చ్ బాక్స్లో టైప్ చేయాలి. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామాయణంలో హనుమంతుడు లంకకు ఎలా వెళ్ళాడని టైప్ చేయండి. రామాయణంలో హనుమంతుడు లంకకు ఎలా వెళ్ళాడు అని ప్రశ్నిస్తే ఇది ఎందుకని ఏమంటే యారో మార్క్ మీద నొక్కాలి, క్లిక్ చేయాలి. అప్పుడు మనకు సమాధానం ఇస్తుంది. తెలుగులో కూడా టైప్ చేయొచ్చు. దీనిలో తెలుగు లాంగ్వేజ్ వస్తే వీలుంటే మనకి ఫాంట్ ఉంటే ల్యాప్టాప్లో, కంప్యూటర్లో ఇదిగో ఇచ్చింది చూడండి. చాట్ జీపీటీ సమాధానం రామాయణంలో హనుమంతుడు లంకకు ఎలా వెళ్ళాడు అని అడిగితే హనుమంతుడు లంకకి వెళ్ళిన విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. నేను పూర్తిగా వివరిస్తాను చెప్తాను. చూడు, హనుమంతుడు మరియు రావణ యోధులతో లంకకి వేసుకోవడం, సముద్రం దాటడం, మహాజంప్ ఆకాశంలో ఎగరడం, లంకకి చేరడం, 100 సముద్రాన్ని లంఘించిన హనుమంతుడి గొప్పతనాన్ని ఈ యొక్క చాట్ జీపీటీ వివరిస్తుంది. ఇది ఈ స్క్రిప్ట్ రూపంలో ఇచ్చిందన్నమాట. ఇంకొక విషయం, ఇప్పుడు మనము విద్యార్థుల విషయానికి వస్తే ఈ చాట్ జీపీటీ ఎస్సేస్ ఆన్ సబ్జెక్ట్ టాపిక్స్, డౌట్ క్లియర్ చేయడం, ప్రశ్నలకు సమాధానాలు రాయటం, గణితం, సైన్స్, లాంగ్వేజ్ అసైన్మెంట్స్ చేయడం, పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మాక్ టెస్ట్స్
ప్రశ్నలు తయారు చేయడం ఎట్సెట్రాలో సాయం చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో క్వశ్చన్ అడుగుదాం చూడండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ మల్టిప్లై విత్ ఎక్స్ ఈజ్ ఈక్వియుఏఎల్ ఈక్వల్ టు అని టైప్ చేయగానే మనకు ఈ చాట్‌జీపీటీ ఇట్లా యారో మార్క్ మీద ఒక సమాధానం ఇస్తుంది. ఇది గణితం సమాధానం అనమాట. కొంచెం లేట్ అయిందిగో. when you multiply x by x, you are essentially doing x into x is x square. So the result is x square. We want ఇది ఈ విధంగా మనకు మ్యాథ్స్లో కూడా సమాధానం ఇస్తుంది. ఏదైనా ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమన్నా ఈ చాట్‌జీపీటీ సాల్వ్ చేస్తుంది. ఇలా విద్యార్థులకు ఇది ఈ చాట్‌జీపీటీ రకరకాలుగా సాయం చేస్తుంది. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ యొక్క సమ్మరీ కావాలి అని అడిగితే ఈ చాట్‌జీపీటీ ఇస్తుంది. ఉదాహరణకు SICAL ఫిజికల్ సైన్సెస్ SCIENCES సమ్మరీ అని టైప్ చేస్తే ఈ చాట్‌జీపీటీ ఈ బ్లాక్ యారో మార్క్ మీద క్లిక్ ఫిజికల్ సైన్స్ సమ్మరీ ఇచ్చేస్తుంది. ఇదనమాట యొక్క చాట్‌జీపీటీ యొక్క విద్యార్థులకు రకరకాల లాభాలు ఇలా ఉన్నాయి. ఇది వచ్చింది చూడండి. కీ కాన్సెప్ట్స్ డెఫినేషన్ ఇచ్చింది. బ్రాంచెస్ ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ స్పేస్ ఇట్లా ఉన్నాయి. కీ కాన్సెప్ట్ ఏమిటి? వీటి సారాంశం మ్యాటర్ ఎనీథింగ్ విత్ మాస్ అండ్ వాల్యూమ్, స్టేట్, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాజ్మా ఇలా ఇచ్చేసింది. సో నెక్స్ట్ యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం మోడల్ కావాలని ఈ చాట్‌జీపీటీ సెర్చ్ బాక్స్ టైప్ చేస్తే మోడల్ క్వశ్చన్ పేపర్ ఇస్తుంది. చూడండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ PUESTION క్వశ్చన్ పేపర్ అని యారో మార్క్ మీద బ్లాక్ యారో మార్క్ క్లిక్ చేస్తే చాట్‌జీపీటీ ఇస్తుంది. వేర్ టు ఫైండ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్, అఫీషియల్ యూపీఎస్సీ వెబ్సైట్, యూపీఎస్సీ ఎగ్జామినేషన్ పోర్టల్, యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ పేజ్. దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇదిగో పోర్టల్లోకి వెళ్ళమని చెప్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మనం మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉపాధ్యాయులు టీచర్స్ విషయానికి వస్తే ఈ చాట్‌జీపీటీ పాఠాల రూపకల్పనలో క్విజెస్, క్వశ్చన్ పేపర్స్ తయారీలో ఉపయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10వ తరగతి యొక్క ఫిజికల్ సైన్సెస్లో ఇనర్షియా అనే టాపిక్పై సమ్మరీ రాసి ఇవ్వని చాట్‌జీపీటీ సెర్చ్ బాక్స్లో టైప్ చేస్తే ఎస్ఏ రూపంలో పాఠ్య రూపకల్పన చేయను. చూడండి. ఇది ఇక్కడ ఇనర్షియా INERTIA ఇనర్షియా సమ్మరీ టైప్ చేసి యారో మార్క్ బ్లాక్ యారో మార్క్ క్లిక్ చేస్తే ఇనర్షియా క్లాస్ ఇనర్షియా సంబంధించిన ఇనర్షియా సమ్మరీ. ఇనర్షియా is the natural tendency of an object to resist any change in its state of motion or rest. ఇలా inertia of rest, inertia of motion, inertia of direction, ఇట్లా కీ పాయింట్స్ ఆఫ్ ఇనర్షియా ఇట్లా విధంగా మనకు చెప్తుంది అనమాట. ఇకపోతే నెక్స్ట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్కు ఈ చాట్‌జీపీటీ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ను తయారు చేస్తుంది. బ్లాగ్ ఆర్టికల్స్ ఇచ్చుట, వీడియోస్కు ఐడియాస్ ఇచ్చుట, కవితలు మరియు కథలు, థంబ్నెయిల్, టైటిల్, సజెషన్స్ ఎట్సెట్రా సహాయం చేస్తాయి అన్నమాట. ఉదాహరణకు ప్రస్తుత రాజకీయాలు లపై అభిప్రాయము, మీ అభిప్రాయం అని టైప్ చేసామనుకోండి, మనకు చెప్తుంది చాట్‌జీపీటీ.
ఇదిగో ప్రస్తుత రాజకీయాలపైన నా అభిప్రాయం మీకు ఏ కోణంలో అడుగుతున్నారో ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం మన దేశం ప్రజాస్వామ్య పద్ధతిలో వండిస్తోంది. ఎన్నికల ద్వారా ప్రజలు ఇట్లా ఎన్నుకుంటారని చెప్పుకుంటాం. ప్రస్తుత దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా రాజకీయ వాతావరణం వేడెక్కింది బాగా. పార్టీలు పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రజలు అసలు సమస్యలు ఉపాధి విద్య ఆరోగ్యం ధరల నియంత్రణ వెనుకబడిపోతున్నాయి. ప్రజల అంచనాలు తారుమారు అవుతున్నాయి. ఇది నా అభిప్రాయం. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజలు సమస్యల కంటే అధికారం కోసం పోరాటం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యం బలం తగ్గించే అంశం. నాయకులు దీర్ఘకాలిక విధానాలు సుస్థిర అభివృద్ధి నైతికత వైపు దృష్టి పెట్టడం అవసరం. ఇట్లా ప్రస్తుత రాజకీయం మన అభిప్రాయం ఇలా చెప్పవచ్చు అనమాట. ఇకపోతే ఉద్యోగులు మరియు ఐటీ ప్రొఫెషనల్స్కు ఈ చాట్ జీపీటీ సహాయం విషయానికి వస్తే జాబ్ రెజ్యూమ్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ప్రశ్నలు అడిగి ప్రాక్టీస్ చేయవచ్చు. ఇట్లా జాబ్ రెమ్యునరేషన్ అని టైప్ చేస్తే జాబ్ రెమ్యూనరేషన్ అని టైప్ చేస్తే మనకి జాబ్ రెమ్యునరేషన్ ఇస్తుంది. వచ్చింది చూడండి, జాబ్ రెమ్యునరేషన్. జాబ్ రెమ్యునరేషన్ ఎట్లా ఉండాలి, మీనింగ్ అండ్ కంపోనెంట్ డెఫినేషను, శాలరీ ఎంత ఉండాలి, వేజెస్ ఎంత, ఇన్సెంటివ్స్ అండ్ అదర్ బెనిఫిట్స్, డైరెక్ట్ కంపెన్సేషన్, బేసిక్ శాలరీ, వేజెస్ శాలరీ, బోనసెస్ ఎట్లా ఉంటాయి, ఇండైరెక్ట్ కంపెన్సేషన్, నాన్ మానిటరీ కంపెన్సేషన్, అన్లాక్ మోర్, ఇంకా చాలా ఇట్లా రెజ్యూమ్ మన అప్లికేషన్ ఏ విధంగా ఉండాలి అనేది ఇది తయారు చేస్తుంది అనమాట. ఇంకో విధంగా వస్తే కంప్యూటర్ లాంగ్వేజ్కి వస్తే కంప్యూటర్ భాషల్లో సి ప్లస్ ప్లస్ గురించి వివరణ అని మనము ఈ సెర్చ్ బాక్స్లో టైప్ చేస్తే ఈ ఏరో మార్క్ క్లిక్ చేస్తే మనకు C++ కంప్యూటర్ లాంగ్వేజ్ గురించి వివరంగా ఇస్తుంది అనమాట. C++ వివరణ. C++ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, OPP. దీన్ని జార్న్రెస్ స్ట్రూప్ గారు 80లలో సి లాంగ్వేజ్ ఆధారంగా అభివృద్ధి చేశారు. ఇది సి యొక్క విస్తృత రూపం. దీనినే అందుకే దీన్ని C++ అని పేరు పెట్టారు. ప్లస్ అంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్. లక్షణాలు ఫీచర్స్ ఎలా ఉంటాయి ప్లస్లో, C++లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, క్లాసెస్ మరియు ఆబ్జెక్ట్స్ వాడుకోవచ్చు. ఎన్క్యాప్సులేషన్, డేటాను భద్రపరచడం, ఇన్హెరిటెన్స్, ఇట్లా ఇవన్నీ C++ ప్రోగ్రామ్ నిర్మాణం ఇలా ఉంటుంది. C++ ప్రోగ్రామ్ ఇక్కడ చూస్తే ప్రోగ్రామ్ నిర్మాణం CPP ఇట్లా ఉంటుంది. C++ ప్రోగ్రామ్ నిర్మాణం ఇంక్లూడ్ క్లోజ్ స్ట్రీమ్, ఇన్పుట్ అవుట్పుట్. దీనిలో ఉపయోగాలంటే సిస్టమ్ స్టోరేజ్, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, కంపైలర్స్ ఇలా ఎన్నో రకాల లాభాలు మనకు ఇస్తుంది అనమాట. ఇదిగో C మరియు C++ తేడా. ప్రోగ్రామింగ్ టైప్ ప్రొసీడ్యూరల్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. C అనేది ప్రొసీడ్యూరల్, ప్రోగ్రామింగ్ టైప్కి ప్రొసీడ్యూరల్ అనమాట, విధానం ఎట్లా ఫాలో కావాలనేది. C++ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, మన ఆబ్జెక్ట్ ఏమిటి, నేను ఎట్లా చేయాలి, ఎట్లా. డాటా సెక్యూరిటీ తక్కువ. ఈ సిలో డాటా సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది, ఇట్లా ఎక్కువగా ఉంటుంది C++లో. అట్లాగే అప్లికేషన్స్ కోడ్ రెజ్యూబిలిటీ తక్కువ, దీంట్లో ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇన్హెరిటెన్స్, అప్లికేషన్ సిస్టమ్ ప్రోగ్రామింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ ప్లస్ అప్లికేషన్ ప్లస్ గేమ్స్ రెండు మీద ఇస్తుంది అనమాట. ఇది C++ అంటే. ఇది C++ కోసం మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంకా చూస్తే వ్యాపార రంగానికి వస్తే, బిజినెస్ యూజ్ విషయానికి వస్తే, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్స్, మార్కెటింగ్ స్ట్రాటజీ, మార్కెట్లో మనం ఒక వస్తువు ఎలా, దాని ధరలు ఎలా ఉన్నాయి, దాని యొక్క స్ట్రాటజీ ఏంటని అడిగితే చెప్తుంది. ఉదాహరణ మార్కెటింగ్ స్ట్రాటజీ అని టైప్ చేస్తే ఇది క్లిక్ చేస్తే మనకి ఇస్తుంది అనమాట. మార్కెటింగ్ స్ట్రాటజీ చూడండి. మార్కెటింగ్ స్ట్రాటజీ ఓవర్ డెఫినేషన్. మార్కెటింగ్ స్ట్రాటజీ ఇస్ లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ డిజైన్ బై ఏ బిజినెస్ టు రీచ్ టార్గెట్ కస్టమర్స్, క్రియేట్ ఇలా అనమాట. కీ ఎలిమెంట్స్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెట్ రీసెర్చ్, అండర్స్టాండింగ్ కస్టమర్స్ నీడ్స్, ప్రిఫరెన్సెస్ అండ్ బిహేవియర్స్, టార్గెట్ ఆడియన్స్, వాళ్ళ అభిరుచులు ఎలా ఉన్నాయి,
వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, దాన్ని బట్టి మనం ప్రొడక్ట్స్ని తయారు చేసుకోవాలన్నమాట. ఇట్లా మార్కెటింగ్ మిక్స్ 4Ps ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనమాట. ఇకపోతే ఈ చాట్ జీపీటీ వల్ల ఇతర ఉపయోగాలకు వస్తే ఒక భాషను వేరే ప్రపంచ భాషలో అనువదించగలదు. ఉదాహరణకు ఇప్పుడు ఈ యొక్క లాంగ్వేజ్ని, ఈ యొక్క డెఫినేషన్ని మనం కాపీ చేసి ఇక్కడ ఈ యొక్క సెర్చ్ బాక్స్లో పేస్ట్ చేసి ట్రాన్స్లేట్ టు తెలుగు అన్నామనుకోండి, తెలుగులోకి ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది. చూడండి, ఆ డెఫినేషన్ తెలుగులోకి ఇచ్చింది. తెలుగు అనువాదం. మార్కెటింగ్ వ్యూహం అనేది ఒక దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళిక. దీని ద్వారా వ్యాపారం లక్ష్య గ్రాహకులను చేరుకోవడం, విలువ సృష్టించడం మరియు మార్కెట్లో పోటీదారులపై ఆధిక్యం సాధించడం జరుగుతుంది. ఒక వస్తువు గురించి ఒక మార్కెట్ దాని విలువ ఏంటి, మనం క్రియేట్ చేయాలి, దానికి ప్రజలకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండేది చేయటం, ఆ విధానాలను మనకి ఇస్తుంది అన్నమాట. ఇట్లా మార్కెటింగ్ సపోర్ట్. అట్లనే ఇంకా వేరే భాషల్లో కూడా అనువదించగలదు. ఇదే తెలుగు కాకుండా దీన్నే చూడండి, ట్రాన్స్లేట్. ఇంకా ఇతర ప్రపంచ భాషల్లో కూడా ఇది అనువదించగలదు. ట్రాన్స్లేట్ టు ఫ్రెంచ్ లాంగ్వేజ్ అన్ని ఈ యారో మార్క్ క్లిక్ చేస్తే ఫ్రెంచ్ భాషలోకి వచ్చేస్తుంది. చూడు, ఉనే స్ట్రాటజీ మార్కెటింగ్ జస్ట్ ఇది ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనమాట. ఇట్లా ప్రపంచ భాషలో కూడా ఇది మార్చగలదు ఈ చాట్ జీపీటీ. ఇంకా రకరకాల ఐడియాలను పుస్తకాలకు కొనుగోలు చేయడానికి మంచి పుస్తకం ఎట్లాంటిది, ఎక్కడ ఉంటుంది, ఏ కంపెనీ ప్రింటింగ్ మంచిది, ఏ పబ్లిషర్స్ మంచిగా ఉంటుందో మనకు కావాల్సిన పుస్తకము. ఉదాహరణకి 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అనుకుందాము, ఏ కంపెనీ, ఏ యొక్క పబ్లిషర్ మంచిగా ప్రింట్ చేశాడు అనేది చెప్తుంది. అయితే ఈ చాట్ జీపీటీకి కొన్ని పరిమితులు మరియు జాగ్రత్తలు ఉన్నాయి. అవేంటంటే, ఈ చాట్ జీపీటీ మంచి టూల్ అయినప్పటికీ మనిషి యొక్క భావోద్వేగాలను పూర్తిగా అర్థం చేసుకోలేదు. కారణం, ఈ చాట్ జీపీటీ ఈజ్ అన్ అప్డేటెడ్ సాఫ్ట్వేర్ బట్ నాట్ లేటెస్ట్ వెర్షన్. అంటే ఏంటంటే, మన యొక్క భావోద్వేగాలు, మనం ఒక భావాన్ని ఆలోచిస్తున్న దాన్ని బట్టి మనం యాక్షన్ చేస్తాం, మనసులో బుద్ధిని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. అంతే, మన బుద్ధి ఎట్లా పెట్టుకొని చాట్ జీపీటీని అడిగితే మనం అడుగుతాం, చూడు నాకు ఇప్పుడు ఒక అందమైన బిల్డింగ్ చూపెట్టమని అడిగామనుకో, చూపెడుతుంది. కానీ మనకు నచ్చిన విధంగా చూపెట్టాలంటే దాని గురించి మనం ఒక తర్జనగా కాసేపు టైం తీసుకోవాలన్నమాట. అది దాంట్లో సెట్ చేసింది మాత్రమే ఇది ఇస్తుంది. కాబట్టి కొన్ని సమాధానాలు తప్పుగా ఉండే అవకాశం కూడా దీంట్లో ఉంది. కాబట్టి మనం జాగ్రత్త పరచుకోవాలన్నమాట. వ్యక్తిగత మరియు గోప్యమైన సమాచారం పంచుకోకూడదు. దీంతోపాటు టెక్నాలజీ మన చేతుల్లో ఓ ఆయుధం లాంటిది. దానిని సదుపయోగం చేస్తే విజయానికి మార్గం, దుర్యోగం చేస్తే ప్రమాదం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.